హలో వరంగల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరంగల్ వండర్స్ 143. మన వరంగల్ వండర్స్లో ఈరోజు నేను మీకు అక్క చెల్లెల బావి చూపించబోతున్నాను. ఏంటి కొత్తగా విన్నట్టు అనిపిస్తుందా? అదే మీకు ఈరోజు నేను చూపించబోయే వీడియో. ఇది కిల్లా వరంగల్ నుంచి కుచ్ మహల్కి వెళ్ళే దారిలో ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్ని దాటి ముందుకి స్ట్రైట్గా వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో మనకు ఒక సందు వస్తుంది. ఆ సందులో నుండి లోపలికి వెళ్తే అక్కడికి వెళ్తే అక్క చెల్లెల బావి ఉంటుంది. ఒకసారి చూడండి, ఆ స్కూల్ స్ట్రైట్గా వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో మనకు ఆ బావి కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్కి వెళ్ళగానే అక్కడ ఆ బావి కనిపిస్తుంది. ఆ బావి ప్రత్యేకత ఏంటి అంటే దాన్ని అక్క చెల్లెల బావి అని ఎందుకన్నారంటే అది ఆ కాకతీయుల కాలంలో కాకతీయ రాజుల కూతుర్ల బావి అంట. వారి పేరు మీద కట్టించిన బావి ఇది. అక్క బావి. అక్క బావిలో ఎప్పటికీ నీళ్లు బాగా ఉంటాయి. ఇది చెల్లి బావి. చెల్లి బావిలో నీళ్లు ఉండవంట. కేవలం వర్షాకాలం వస్తే మాత్రమే చెల్లి బావిలో నీళ్లు ఉంటాయి. కానీ ఎప్పటికీ మాత్రం అక్క బావిలో నీళ్లు ఉంటాయి. ఇప్పుడు దాని చుట్టుపక్కల నివాసాలు ఉన్నాయి. అక్కడున్న ప్రజలు ఈ నీటిని వాళ్ళ నిత్యావసరాలకు వాడుకుంటున్నారు. ప్రమాదం ఏమీ జరగకుండా ఈ బావి మీద ఇలా కంచెలాగా ఏర్పాటు చేశారు. దానివల్ల ఈ చెట్లన్నీ వచ్చాయి. ఎప్పటికీ ఈ బావిలో నీరు అనేది ఎండిపోదంట. అక్క బావిలో, చెల్ల బావిలో మాత్రం అసలు ఉండవంట. కేవలం వర్షాకాలం వస్తే మాత్రమే కొద్దిగా నీళ్లు వస్తాయి. కానీ అక్క బావిలో ఎప్పటికీ నీళ్లు ఉంటూనే ఉంటాయంట. ఖచ్చితంగా నీళ్లు ఎండిపోవడం అనేది జరగదు అని చెప్తున్నారు ఇక్కడ ప్రజలైతే. ఆ బావిలో ఇప్పటికి కూడా నీళ్లు కనిపిస్తున్నాయి. మీకు చూస్తే కనిపిస్తాయి. పై వరకు ఉన్నాయి నీళ్లు. ఇంకా వర్షాకాలం వస్తే ఇంకెక్కువగా కూడా ఉంటాయంట. ఏ ప్రమాదాలు జరగకుండా ఇలా బావి మీద కంచెలాగా ఏర్పాటు చేశారు అక్కడున్న ప్రజలు. ఈ బావిని ఆనుకొని 2 విగ్రహాలు ఉన్నాయి, అమ్మవార్ల విగ్రహాలు. ఇప్పుడు ఈ బావి చుట్టుపక్కల జనాలు నివాసం ఉంటున్నారు.